ఈ సంవత్సరం జాతీయ ఆయుర్వేద దినోత్సవం కోసం ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేదం ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అనే థీమ్తో ముందుకు వచ్చింది. కాబట్టి వీడియోను దాటవేయకండి మరియు ఆయుర్వేద కంటెంట్ కోసం నిరంతరం చూడండి. మానవులు మరియు ప్రకృతికి ఒకే సమయంలో సుఖంగా జీవించే మార్గం ఉండవచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆరోగ్యం మరియు భూగోళం భవిష్యత్తు కోసం రహస్యం పూర్వీకుల జ్ఞానంలో దాగి ఉందని మీరు ఊహించారా? ఈ నేషనల్ ఆయుర్వేద్ డే రోజున మనం ఆ రహస్యాలను తెరపైకి తీసుకురావబోతున్నాం. ఈ సంవత్సరపు థీమ్ ప్రజలకు, భూగోళంకు ఆయుర్వేదం. ఈ రోజు మీరు నేర్చుకునే విషయాలు మీ ఆరోగ్యం మరియు ప్రపంచంపై దాని ప్రభావాన్ని మార్చవచ్చు. ఆయుర్వేదం కేవలం ఒక ఆరోగ్య వ్యవస్థ కాదు. సంస్కృతంలో దీని అర్థం జీవన శాస్త్రం. వెయ్యేళ్లుగా ఆయుర్వేదం మనకు సమతుల్యతతో జీవించడానికి మార్గదర్శకంగా ఉంది. మనలోనూ, మన పరిసరాలను, మన ఆరోగ్యం వాతావరణంతో, నీటితో, ప్రకృతితో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. మనం జాగ్రత్తగా జీవిస్తే ప్రకృతి కూడా ప్రకాశిస్తుంది. ఈ సంవత్సరం నేషనల్ ఆయుర్వేద్ డే కొత్త ప్రాధాన్యం పొందింది. సెప్టెంబర్ 23న స్థిరంగా జరుపుకోవడం నిర్ణయించబడింది. ఇది శరత్కాల సమాంతర సమయంతో సమన్వయమవుతుంది. ప్రకృతిలో సమతుల్యతకు ప్రతీక. ప్రజలకు, భూగోళంకు ఆయుర్వేదం అనే థీమ్ ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తుంది. మన ఆరోగ్యం భూగోళం ఆరోగ్యంతో వేరుచేసి చూడలేము. తగ్గిన ఒత్తిడి, బలమైన ఇమ్యూనిటీ, నిజమైన మానసిక స్పష్టతతో జీవించడం ఊహించండి. ఆయుర్వేదం రోజువారీ జీవనచక్రం, మైండ్ఫుల్ భోజనం, హర్బల్ ప్రాక్టీసులు వ్యక్తిగత ఆరోగ్యాన్ని మార్చగలవని చూపిస్తుంది. ఇది కేవలం లక్షణాలను చికిత్స చేయడం మాత్రమే కాదు. ఇది నివారణ, సహనం, మనస్సు శరీరాత్మ సమతుల్యతను నేర్పుతుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ కాలేజీ జీవన పద్ధతి మళ్లీ ప్రజల జీవితాల్లోకి వస్తోంది. కాని ఆయుర్వేదం కేవలం ప్రజలకు మాత్రమే కాదు. ఇది సుస్థిరత, ప్రకృతిలో సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ప్రతి పరిష్కారం ప్రకృతిని నశింపచేయకుండా చేయబడాలి. ఆయుర్వేదం ఎంచుకోవడం ద్వారా మనం భూమిని నయంగా మరియు ప్రేమగా సంరక్షించే సంప్రదాయాలను మద్దతు ఇస్తాం. ఆర్గానిక్ వ్యవసాయం, ఎథికల్ హెర్బ్ యూజ్, అన్ని జీవులకు గౌరవం. లైఫ్ స్టైల్, వాతావరణ సంబంధిత వ్యాధులు పెరుగుతున్న సమయంలో ఆయుర్వేదం ఆశని ఇస్తుంది. ఇది ఒత్తిడి, కాలుష్యం, వ్యాధులను సహజ పరిష్కారాలతో ఎదుర్కొంటుంది. గృహంలో గాలి శుద్ధీకరణకు ప్లాంట్స్, డైట్ ద్వారా ఇమ్యూనిటీ పెంపు, అన్నీ ఈ కాలంలో సులభంగా అమలు చేయవచ్చు. ఆయుర్వేదం ఎప్పటికీ సమకాలీన సమస్యలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేద్ డే 2025 కేవలం భారతీయ వేడుక కాదు. ఇది ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమం. స్థానిక వెల్నెస్ క్యాంప్స్ నుంచి అంతర్జాతీయ సహకారాలు వరకు ఈ సంవత్సరం 150కు పైగా దేశాలు పాల్గొంటున్నాయి. ప్రతి ఒక్కరూ ఎక్కడి నుండైనా ఈ ఆరోగ్య యాత్రలో భాగమవ్వవచ్చు. మనం మన కోసం మరియు భూమి కోసం కలిసి పనిచేస్తూ మీ ఆరోగ్యం మార్చడానికి, భూమిని రక్షించడానికి సిద్ధమా? ఆయుర్వేదం దారి చూపుతుంది. ఈ నేషనల్ ఆయుర్వేద్ డే రోజున ఒక చిన్న ఆయుర్వేద పద్ధతిని అనుసరించండి. మైండ్ఫుల్ మార్నింగ్ రొటీన్, హెల్త్ హర్బ్ నాటడం, స్వచ్ఛమైన, సహజమైన జీవనాన్ని మద్దతు ఇవ్వడం. మనం కలిసినప్పుడు ప్రజలు మరియు భూమి రెండూ చక్కగా పెరుగుతాయి. మూవ్మెంట్లో భాగం అవ్వండి. ప్రజలకు, భూగోళంకు ఆయుర్వేదం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ ఆయుర్వేద అలవాట్లు మొదలు పెడతారు? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ తాకండి.